నామానికే స్తుతి స్తోత్రములు కలుగును గాక. దేవుని మహాకృప అండి. 36 సంవత్సరాలు దేవుడు కంటికి కనిపాపవలే నన్ను కాపాడి 37వ సంవత్సరంలోనికి దేవుడు అడుగుపెట్టి కృపను ఇచ్చాడు. చాలా చిన్న వయసులో నేను సాగుకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు చూశాను, కష్టాలను చూశాను, కన్నీటి అనుభవాలను చూశాను, ఆనందాలను చూశాను. ఇక ముందు కూడా దేవుడు ఇంకా గొప్ప పరిచర్య చేయాలని నా కోరిక, నా ఆకాంక్ష. నా కోసం మీరు ప్రార్థన చేయండి, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇంకా దేవుని కోసం వాళ్ళు పెరిగిన పరిచర్య చేయాలి. ఇంకా దేవుని కోసం అనేక మంది ఆత్మని సంపాదించాలని దేవునిగా పెట్టుకుని ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ఇంకా దేవుడు నాకు నూతన కృపను నింపి తన పరిచర్యలో ఇంకా వాడుకోవాలని సంఘముగా మిమ్మల్ని మనవి చేయించున్నాను. నా కోసము, మా పరిచర్య కోసం, మా బిడ్డల కోసం ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డల కోసం మీరందరూ ప్రార్థించవలసిందిగా యేసుక్రీస్తు నామములో మనవి చేయించున్నాను. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. పవర్ఫుల్ మ్యాన్ మనకి జ్ఞానం ఎవరిస్తారు? జ్ఞానాధారం ఎవరంటే మన యేసయ్య. మీరందరూ చదువుకుంటున్నారు కదా. చదువు ఎవరికన్నా జ్ఞానం తక్కువగా ఉంటాయని ఏమన్నాడంటే, నన్ను అడగండి నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. అవునా కదా అండి? మీకు ఏది కావాలన్నా, ఒక్కోసారి మనం పేరెంట్స్ని అడుగుతాం ఏదన్నా మనకి ఇష్టమైన వస్తువు ఏదన్నా కావాలి అని. ఒక్కోసారి మన పేరెంట్స్ మనకి ఇవ్వలేరు. అప్పుడు మనం ఎవరిని అడగాలి? అడగాలి. ప్రార్థన చేయండి అందరూ. నేను ప్రార్థన చేస్తాను, నాతో పాటు మీరు ఏకీభవించండి, సరేనా? మొర్ర పెడుతున్నారు తండ్రి, బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, వివేచన ఇవ్వమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. బిడ్డల భయ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. రక్షకుడైన యేసుక్రీస్తు కృపయను, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, దీవెన సమాధానం, కాపుదల చేరిన మనందరికీ ప్రత్యేకంగా ఈరోజు పాషమ్మ గారికి ప్రభు ఇచ్చిన మరొక నూతన సంవత్సరమైన దయా కిరీటం. ఈ సంవత్సరంలో ఈ మందిర ఆవరణంలో చేరి ప్రభుని స్తుతించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం సహాయపడిన ప్రతి ఒక్కరికి, వచ్చిన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, కుటుంబాలకు, ప్రాంత ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడ ఇండును గాక. బోలో జిందా ఖుదావల్ యేసు మసీకే, బోలో రానయ్యన యేసు ప్రభువు. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే
చెల్లించెదను జీవితాంతము. బోలో జిందా ఖుదావన్ యేసు మసీకే, బోలో రానయ్యున్న యేసు ప్రభువు. పరిష్కారం రావాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయాలి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. మరి చక్కగా పాట పాడి మంగళవారం ఉపవాస ప్రార్థన కొరకు ఆహ్వానించడం చాలా సంతోషం. రాబోయే నూతన సంవత్సరం పాస్టర్ గారికి దేవుడు మంచి ఆయురారోగ్యాలు, క్షేమాన్ని, కృపను దయచేయాలని మనసారా కోరుకుంటున్నాను. నా పరిచర్యలో ఆయన చేసే సహాయం మామూలు సహాయం కాదు. అసలు పాస్టర్ గారిని మరి దేవుడే ఆయన ఏర్పాటు చేసుకునే సంఘముగా మనం ప్రార్థన చేశాం. మన ప్రార్థన ఆలకించి దేవుడు ఉత్తమురాలైన, యోగ్యురాలైన, గుణవతులైన వారి నుంచి చక్కగా పరిచయంలో వాడుకుంటున్నందుకై దేవునికి స్తోత్రాలు. రాబోయే నూతన సంవత్సరం పాస్టర్ గారు మీకు బ్లెస్డ్ 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 ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.